ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో ఈ 9వ తారీఖు వారంలోని 2వ నియామక కూడికకు మనమంతా దేవుని సన్నిధికి చేరి రావడానికి ప్రభు మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మాటిమాటికి ఆయన మనలను ప్రేమిస్తూ మాట్లాడుతూ మనతో మరి తన మార్గం వైపు మనల్ని తిప్పుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని వేళలా రక్షింపబడిన మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్న మనము ఆయన్ను స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు సాగుదాం. కరుణా సంపన్నుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోకనాథుడా, సర్వేశ్వరుడా, సత్యవంతుడా, సజీవుడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చెల్లిస్తూ ఉన్నాం. మీ గొప్ప రక్షణ పాపులమైన మాకిచ్చారు. మీ కుమారుని యందు విశ్వాసముంచగా మమ్మల్ని అంగీకరించారు. మీకు స్తోత్రాలు. క్రీస్తు సంఘములో అంగములుగా మమ్మల్ని చేసుకొని భూలోకంలో మమ్మల్ని ప్రత్యేకపరచుకొని పరిశుద్ధమైన పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో, పరలోక పిలుపుతో మమ్మల్ని పిలుచుకొని మీ పనిలో సాధనాలుగా వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని ఆదరిస్తున్నారు, కాపాడుతూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అది డాగైనను, కలంకమైనను, ముడత అయినను లేకుండా వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. ఆశతో, ఆసక్తితో చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. అల్పుడనైనా నన్ను మీ పక్షంగా నిలబెట్టినందుకై మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని వివరించడానికి నేనైతే చాలిన వాడను కాదు, అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడను మీరు ఎరుగుదురు. మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. మన్నించండి, క్షమించండి. నన్ను, నా జ్ఞానాన్ని, నా ఆలోచనలను మరుగునపరచి మీరే మీ కుమారుని ద్వారా మా అందరితో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవుని తలంపులతో మమ్మల్ని అందరినీ నింపమని, ముందుకు సాగుతూ ఉండగా మాతో ఉండమని మా ప్రభువు, రక్షకుడు, ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండం 19వ అధ్యాయంలో 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధన నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. మరొకసారి చదువుకుందాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని ప్రభువే మన కొరకై దీవించి ఆశీర్వదించి ప్రభువే విరిచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రేమైన వారలారా, ధర్మశాస్త్రం అనగానే 5 పుస్తకాలు మనకు గుర్తొస్తాయి. ఈ 5 పుస్తకాలను ధర్మశాస్త్రము అంటారు. ఆ 5 పుస్తకాలు ఏంటో మనకు తెలుసు. ఆదికాండం, దీనినే ప్రారంభకాండం అని కూడా అంటారు. ఆదికాండము, నిర్గమకాండము,
లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండములను, ఈ 5 పుస్తకములను ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ప్రభునందు ప్రియులారా, ఆది కాండములో దేవుని మనస్సు, దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన అక్కడ మనకు ప్రత్యక్షపరచబడుతుంది. అలాగే అదే ఆది కాండంలో దేవుడు మానవుని కోసం ఏర్పాటు చేసిన సృష్టి కనబడుతుంది. అదేవిధముగా మానవుడు చేసిన పాపం, మానవ నిర్మాణం, ఎలా పాపం చేశాడు, ఎందుకు చేశాడు, ఆ పాపానికి పరిహారం ఏమిటి అన్న విషయాలు ఆది కాండంలో మనకు కనబడతాయి. దాని తరువాత నిర్గమాకాండం. ప్రభునందు ప్రియులారా, ఈ నిర్గమాకాండం అంటే అది నిర్గమము, విమోచించబడము. ఆది కాండములో పాపము చేసిన మానవుడు దేవుని చేత క్షమింపబడిన వాడై, నిర్గమాకాండంలో దేవుడే వారిని విమోచిస్తాడు. ఐగుప్తు అనే పాపపు దాస్యములో వారు జీవిస్తూ ఉండగా దేవుడే వారిని విమోచిస్తాడు. నిర్గమాకాండం అంటే విమోచించడం. తన ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండగా, తన ప్రజలు నష్టపోతూ ఉండగా, తన ప్రజలు బానిస బ్రతుకుతూ ఉండగా, ఇంకొక మాట మన భాషలో చెప్పుకోవాలనుకుంటే, ఐగుప్తు అనగా పాపము, పాపపు దాస్యములో వారు ఉంటూ ఉండగా దేవుడు వారిని విడిపించాడు, విమోచించాడు, నిర్గమంలోకి తీసుకొని వచ్చాడు. అది నిర్గమాకాండం. ఆ తరువాత లేవియాకాండం. విమోచించబడిన మానవుడు, విమోచింపబడిన ఇజ్రాయేలు ప్రజలు, విమోచింపబడిన దేవుని ప్రజలు, వారు దేవుని సేవించుటకు దేవుడే వారికి యోగ్యతని ఇచ్చాడు. ఆ లేవియాకాండములో లేవీయులను ఏర్పరచుకుంటాడు, ప్రధాన యాజకులను ఏర్పరచుకుంటాడు తన సేవ చేసుకోవడానికి. ప్రభునందు ప్రేమైన వార్లారా, అలాగే సంఖ్యాకాండం, అందరి పేర్లు సంఖ్యాకాండములో లిఖించబడ్డాయి. విమోచింపబడిన వారు, దేవుని సేవకు వచ్చిన వారు, లేవీయులు, దేవుని ప్రజలు, అందరి పేర్లు సంఖ్యాకాండములో అంటే దేవుని గ్రంథములో లిఖించబడ్డాయి. ఆయన రాసుకున్నాడు, ప్రేమతో లిఖించుకున్నాడు. ఇక ద్వితీయోపదేశ కాండం, 2వ ఉపదేశం ఇజ్రాయేలీయులకు లేదా దేవుని ప్రజలకు. వారు దారి తప్పిపోకుండా, వారు దేవుని మార్గంలో ఉండునట్లు దేవుడు వారికి మరలా మోసే ద్వారా 2వ ఉపదేశము ఇచ్చాడు. ఇవి 5 కాండాల్లో ఉన్న క్లుప్తమైన సారాంశాలు. ప్రభునందు ప్రేమైన వార్లారా, ఈ నిర్గమాకాండములో 19వ అధ్యాయంలో మనము చదువుకున్న 4వ వచనములో అక్కడ వ్రాయబడిన మాట, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి అన్నాడు. ప్రభునందు ప్రేమైన వార్లారా, ఐగుప్తులో ఇజ్రాయేలీయులు పడిన బాధలు, హింసలు అవి వర్ణించ సాధ్యము కాదు. మన జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇదే నిర్గమాకాండంలో ప్రభునందు ప్రేమైన వార్లారా 3వ అధ్యాయంలో చూద్దాం. చూడండి 7వ వచనంలో, 3:7 నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటూ ఉన్నాడు. ప్రభువునందు ప్రేమైన వార్లారా, ఇక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ అధ్యాయంలో మనం చూస్తే ప్రారంభంలో ఆయన మాట్లాడే దేవుడు అని వ్రాయబడింది. ఎప్పుడు మాట్లాడతాడంటే నానా విధములుగా మాట్లాడతాడు, నానా సమయములలో మాట్లాడతాడు.
ప్రవక్తలతో మాట్లాడతాడు, రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు. ఆయన పేరే మాట్లాడే దేవుడు. ఇక్కడ కూడా తన ప్రజలు పడుతూ ఉన్న బాధను ఆయన చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అన్నాడు. మాట్లాడే దేవుడే కాదు, ఆయన నిశ్చయముగా చూచే దేవుడు. నమ్ముకున్నానంటూ ఉన్నావు, ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. ఎలా కూర్చుంటున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు, ఎలా లేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావో ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన కొరకు ఏం చేస్తున్నావో ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ కుటుంబం ఏ విధంగా ఉంది, నా కుటుంబం ఏ విధంగా ఉంది, ఆత్మీయంగా దేవునికి కనబడుతూ ఉందా, శారీరకంగా దేవునికి కనబడుతూ ఉందా, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. హాగర్ అన్నది కదా, నువ్వు చూచుచున్న దేవుడవు అని ఆయనకు పేరు పెట్టింది. కాబట్టి నీ బాధలు ఉన్నాయేమో ఆయన చూస్తూ ఉన్నాడు, నీ కష్టాలు ఉన్నాయేమో ఆయన చూస్తూ ఉన్నాడు, నీ సమస్యలు, సంకటిత పరిస్థితులు అన్నింటినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీయులను మాత్రమే కాదు, అందరినీ ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. ముసలివాళ్ళను చూస్తున్నాడు, పిల్లవాళ్ళను చూస్తూ ఉన్నాడు, యవ్వలను మధ్య వయస్కులో ఉన్నవారు, అన్ని వయసులలో ఉన్నవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. చూడవలసిన బాధ్యత ఆయనకుంది. నీ కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా అందరినీ చూస్తున్నావు కదా, చూడకుండా మానుకుంటావా? భార్య పరిస్థితి ఏ విధంగా ఉందో భర్త చూస్తుంటాడు, భర్త పరిస్థితి ఏ విధంగా ఉందో భార్య చూస్తూ ఉంటుంది, పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తల్లిదండ్రిగా గమనిస్తూ ఉంటాం మనం. పిల్లలు కూడా తల్లిదండ్రి మా కోసం ఏం చేస్తున్నారు వారు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉన్నారు. దేవునికి ఉన్న బాధ్యత ఒక్క ఆత్మ మీద కాదు, కోటాను కోట్ల ఆత్మల మీద దేవునికి ఉన్న బాధ్యత. ఆయన చూచుచున్న దేవుడు, చూచే దేవుడు. ప్రభువునందు ప్రియులారా, కాబట్టి నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన పిల్లలను ఆయన చూస్తూ ఉన్నాడు, నిశ్చయంగా చూస్తూ ఉన్నాడు. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని అన్నాడు. నువ్వు మొర పెట్టేటట్లయితే ఆయన వింటూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, నిన్నెవరు కష్టపెడతా ఉన్నారో ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను కష్టపెట్టే వారిని బట్టి నువ్వు పెట్టే మొరను కూడా ఆయన వింటూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడే కాదు, మాట్లాడుతూ ఉన్న దేవుడే కాదు, ఆయన వినే దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. నీ బాధలు వింటాడు, నీ కష్టాలు వింటాడు, నువ్వు పొట్టే మొరలు ఉంటాడు. అంతేకాదు, నీ పిల్లలు మొరబెట్టిన ఆయన వినేవాడుగా ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఆ తరువాత చివరిగా అక్కడ చూస్తూ ఉన్నాం, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆలోచన చెయ్యండి. చాలాసార్లు మనకు దుఃఖాలు లేవని మనం అనుకోము కదా. చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు అంటూ ఉంటాం లోకములో. చీకటి అనకూడదు, ఎందుకంటే చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. మనమేం చెప్పుకోవాలంటే లేఖనాల ప్రకారం కష్టం కొన్నాళ్ళు, సుఖం కొన్నాళ్ళు అనుకోవాలి. మెలకువగలిగి ఉండాలి జీవితం కాబట్టి. మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి, మోసపుచ్చేవారు చాలామంది ఉన్నారు, మోసపోకుడి అని ప్రభువే చెప్తూ ఉన్నాడు. నీకున్నది చిన్న సంపాదనే అయినా నువ్వు జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. పెద్ద సంపాదనే ఉన్నా దుబారా చేయకుండా చూసుకోవాలి కదా. మెలకువగలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వారము కాబట్టి దుబారు దేవుని పిల్లల జీవితంలో ఉండకూడదు. ప్రభువునందు ప్రియులారా, అయినా చాలాసార్లు ప్రభు వైపు నుంచి మనకు కష్టాలు వస్తాయి.
యోబుకు వచ్చాయి కదా. అపవాది పెట్టలేదు, దేవుడే పెట్టాడు. పరీక్షల్లో యోబు నిలబడో అని అపవాదితో ఛాలెంజ్ చేశాడు. అయితే యోబు ప్రభువును సనిగాడు, మొత్తం మీద చాలా ఎక్కువగా మాట్లాడాడు. అందుకే 41వ అధ్యాయంలో నేను మౌనినై ఉందును, నా నోటి మీద నేను వేలు వేసుకొందును అన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రేమైన వార్లారా, మన దుఃఖాలు ఆయనకు తెలిసే ఉన్నవి. కాబట్టి నువ్వు ఒంటరి వాడవని, నా కుటుంబం ఒంటరిదని ఎప్పుడూ నేను తలంచకూడదు. మనతో ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభునందు ప్రేమైన వార్లారా, కాబట్టి ఐగుప్తు అనే దాస్యం కింద వారు ఉన్నప్పటికీ, వారు కష్టాలు పడుతున్నప్పటికీ, బాధ పడుతూ ఉన్నప్పటికీ, మొరబెడుతూ ఉన్నప్పటికీ ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయనకు అన్నీ తెలిసే ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, కాబట్టి 8వ వచనంలో ఏమంటున్నాడంటే 3:8 కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అన్నాడు. మహిమ కలిగిన దేవుడు దిగి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? తన ప్రజల కోసం వచ్చాడు. తాను ప్రేమించే వారి కోసం వచ్చాడు. వారిని శ్రేష్టమైన దేశంలో నివసింపాలన్న ఆశతో వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్న ఆ కనానీయులైన, హిత్తీయులైన, అమోరీయులైన, పెరిజ్జీయులైన, హివ్వీయులైన, యెబూసీయులైన వీరందరిది ఆ దేశం. వీరంతా బలాఢ్యులు, వీరంతా శక్తి కలిగిన వారు. వీరందరూ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే శత్రువులకు సాదృశ్యంగా ఉన్నారు. మనకు కూడా శత్రువులు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనకు మొదటి శత్రువు ఈ శరీరం. నా శరీరమే నాకు శత్రువు, నా కన్నే నాకు శత్రువు, నా హృదయమే నాకు శత్రువు. ఎందుకంటే అవి నాకు లోబడ్డం లేదు. నేను వాటిని లోబరుచుకోవాలి కానీ వాటికి నేను లోబడకూడదు. కన్ను నాకు లోబడాలి. ఏదైతే నేను చూస్తానో అదే చూడాలి కానీ కన్నుకి ఇష్టమైంది నేను చూడకూడదు. అలాగే మనస్సు, అలాగే నోరుంది కదా అని ఎటు పడితే అటు కాదు. ప్రభునందు ప్రియులారా, మనకున్న శత్రువులు మొట్టమొదటిగా మన శరీరమే మనకు శత్రువు. రెండవదిగా లోకం, కనిపించిందల్లా కోరుకోవడం, వాళ్ళకున్నదంతా మనకు ఉండాలనుకోవడం, లేని దానిని ఆశించడం, అది ఒక శత్రువు లోకం. ఆ తరువాత అపవాది. నీ శరీరాన్ని నువ్వు జయించుకున్నట్లయితే అపవాది నిన్నేమీ చేయలేడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ శత్రువుల చేతిలో నుంచి ఆయన విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనలను విడిపించాడు కదా. 1 పేతురు పత్రికలో చెప్తాడు, అమూల్యమైన రక్తము చేత అని. అనగా నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పవిత్రమైన రక్తం. ఆ రక్తానికి వెల చెల్లించలేం, వెల కట్టలేం. విలువైన బంగారంతో కానీ వెండితో కానీ మీరు విమోచించబడలేదు. ఇజ్రాయేలీయులకైతే మహిమ కలిగిన దేవుడు దిగి వచ్చాడు. అక్కడ రక్తం లేదు, మాంసం లేదు ఆ దేవునికి. కానీ మనకైతే సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీవలే ఆయన ప్రత్యక్షమయ్యాడు.
మనవలే ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనం ఏ శరీరం అయితే ధరించుకున్నామో అటువంటి శరీరమే ఆయన ధరించుకున్నాడు. మన శరీరంలో పాపానికి చోటు ఉంది. క్రీస్తు ప్రభు శరీరంలో పాపానికి చోటు లేదు. ఇశ్రాయేలీయుల మధ్యకు దిగి వచ్చినప్పుడు ఆ మహిమ కలిగిన దేవునిలో పాపానికి చోటు లేదు. ఈ లోకంలో ఉన్న మానవాళిని విడిపించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుగా నరావతారిగా, మానవుడిగా, మనిషిగా, దైవ కుమారునిగా ఆ శరీరంలో కూడా పాపం లేదు. విడిపించుట దేవుని యొక్క లక్ష్యం. విడిపించబడాలి అనుకోవడం మన లక్ష్యం. ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉందో, అది వ్యసనం కావచ్చు, అలవాటు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నన్ను విడిపించు ప్రభువా అంటే ఆయన విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకే ఆ దేశానికి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. చూచుచున్న దేవుడే, మాట్లాడుతూ ఉన్న దేవుడే, వినే దేవుడే, మన దుఃఖములు తెలిసిన దేవుడే మన కోసం దిగి వచ్చిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు మోషేకు చెబుతూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు మోషేతో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదునో కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎంతైతే చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు. ఆయన ఎక్కువే చేశాడు ఇశ్రాయేలీయుల కోసం. ఏమి చేసిద్దునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి అన్నాడు. గద్ద మనం చూసిన పక్షే. ఎంత ఎత్తున ఉంటుందంటే అంత ఎత్తున ఉంటుంది. మన కంటికి కూడా అది చిన్నగా కనపడది. ఎంతో ఎత్తున ఉండి ఎరను గుర్తిస్తుంది గద్ద. ఆ గద్ద దాని పిల్లలను రెక్కల మీద పెట్టుకొని మోసుకొని పోతూ ఉంటుంది, కానీ వాటిని కింద వేయదు. ఒక తల్లి యొక్క ప్రేమ అక్కడ కనపడుతూ ఉంది. తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది, కానీ తల్లికున్నంతగా తండ్రికి ఉండదు. ప్రభువునందు ప్రేమైన వారలారా, అందుకే ప్రభువు కూడా తల్లి అనే పదాన్నే ఉపయోగించాడు. ఒకని తల్లి ఆదరించిన దానికంటే నేను ఎక్కువగా ఆదరిస్తాను అన్నాడు. కాబట్టి ఆయన వారిని మోశాడు, ఇశ్రాయేలీయులను మోశాడు. ఎర్ర సముద్రం దాటుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది, వారందరినీ ఆయన మోశాడు. గద్ద రెక్కల మీద తన పిల్లలను ఏ విధంగా మోస్తుందో నేను వారిని మోశాను. వారికి ఏమి చేశానో నీకు తెలుసు. నా యొద్దకు మేము ఎట్లు చేర్చుకున్నానో మీరందరూ చూచారంటూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, ఇంకా వారు ఆయన్ను శోధిస్తూ ఉన్నారు, ఇంకా వారు ఆయనను సనుగుతూ ఉన్నారు. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, ఆలోచన చెయ్యండి. దేవుని ప్రజలే దేవుణ్ణి శోధించడం, క్రీస్తు సంఘముగా చేయబడిన సంఘమే క్రీస్తును శోధించడం ఎంత బాధకరం. ఆయన ఇష్టాన్ని నేను తెలుసుకొని నడుచుకోవాలి, కానీ ఆయన ఇష్టాన్ని పక్కన పెడుతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఈనాడు నమ్మిన మనము కూడా ప్రభు ఇష్టాన్ని పక్కన పెడుతూ ఉన్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆయన తన బాధను కూడా చెబుతూ ఉన్నాడు. నేను ఎంత కష్టపడి వారిని మోసాను, గద్ద రెక్కల మీద పిల్లలు మోసినట్టు నేను మోసాను. శ్రేష్టమైన దేశానికి వాళ్ళని నడిపించడానికి నేను ఎంతో చేశాను వారందరి కోసం. అది మీరు కూడా చూచారు. చూడండి 19:5,
నిర్గమాకాండం 19:5లో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. ఈరోజు డబ్బులు పెట్టి మనం స్థలాలు కొనుక్కుంటూ ఉన్నాం. నాది అని చెప్పుకోవడానికి ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం, సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఏ డాక్యుమెంటు లేదు. నాది, అదే ఆ మాటే డాక్యుమెంట్ దేవునికి. నువ్వెంతకాలం ఉంటావో, నేను ఎంతకాలం ఉంటానో, నా కుటుంబంలో నుంచి ఎన్ని తరాలు వస్తాయో, ఒకానొకప్పుడు అన్నీ స్మాష్ అయిపోతాయి. ఆ భూమి దేవునిదే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినాలి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు వినడం లేదు దేవుని మాట. న్యాయాధిపతులు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలు మళ్ళీ దోసులైరి, మరలా దోసులైరి, మాటి మాటికి దోసులైరి. ఎంతకాలం దోసులమైతాం మనం దేవునికి? ఎంతకాలం దేవుని ప్రేమకు దూరంగా ఉంటాం? ఆలోచన చేయండి. కుటుంబానికి ఒక 3 రోజులు దూరంగా ఉంటే ఎట్టెట్నో ఉంటుంది కదా. మనకు భార్యకు దూరంగా ఉంటే, భర్తకు దూరంగా ఉంటే, పిల్లలకు దూరంగా ఉంటే అది ఏదో లోటు మనకు ఖచ్చితంగా కనపడుతూ ఉంది. మరి దేవుని పిల్లలు దేవునికి దూరంగా ఉంటే లోటు కాదా దేవునికి? చస్తే చావనీలే అనే గుణము దేవునిది కాదు, పోతే పోనీలే అనే స్వభావము దేవునిది కాదు, ఎటుపోతే ఏముంది నాకు సంబంధమే లేదు అనే స్వభావము దేవునిది కాదు. ఒక వ్యక్తి కూడికలకు రాకుండా ఆగిపోయాడు, ఎట్లన్నా పోని, దేవుని స్వభావము కాదు. ఎల్లవేళలా నా సన్నిధిలో ఉండాలి అని కోరుకునేవాడే దేవుడు. నువ్వు ఆగిపోతే బాధపడేవాడు దేవుడే. నేను బాధపడకపోవచ్చు, ఇంకొకరు బాధపడకపోవచ్చు. ఎన్నిసార్లు చెప్పాలబ్బా, మాటి మాటికి చెప్తానే ఉన్నాం, రావడం లేదు, మనమే చేద్దాం అనే స్వభావం మనది. కానీ దేవుని స్వభావము ఆ ప్రేమ కోసమే మనిషిగా మారాడు ఆయన. ఆ ప్రేమ కోసమే ప్రాణం పెట్టాడు ఆయన. ఆ ప్రేమను పొందడానికే నీలాగే ఆయన ఈ లోకంలో జీవించాడు. అది దేవుని ప్రేమ. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, నేను వారికి ఏమి చేసితునో మీరందరూ చూస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 7:1 చదవండి. నిర్గమాకాండం 7:1 మనం చూసినట్లయితే, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తూ నీవు పలకవలెను అన్నాడు. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన ఇజ్రాయేలీలకు ఏం చేశాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం చేశాడంట? ఆయన అహరోను ప్రవక్తగా ఇచ్చాడు. మోసేను కోరుకున్నాడు, కానీ మోసే తప్పుకుంటూ ఉన్నాడు. నాకు మాటలు సరిగా రావు, నాకు నాలుక మందము, మాంద్యము, నేను నీ ప్రజలకు ఏమీ చేయలేను అని తప్పుకుంటా ఉన్నా కూడా దేవుడు మోసేను పోగొట్టుకోలేదు. లేదు, నువ్వు నాకు అవసరం, నువ్వే నా ప్రజలను విడిపించాలి, నీకు తోడుగా నీ అన్నయ్యైన అహరోను ఉంటాడు, ఆయన్ను దేవునిగా ఫరోకు నియమిస్తానన్నాడు. మోసేను దేవునిగా నియమించాడు, ఫరోను దేవునిగా నియమించాడు ఐగుప్తు దేశానికి. అలాగా అని ఫరో కానీ మోసే కానీ దేవునికి వ్యతిరేకంగా నడుచుకోలేదు. చూడండి,
దేవునిగా నియమించాడు అంటే వారు ఏమైనా చేయొచ్చు. ఆ పవర్ దేవుడే ఇచ్చాడు వారికి. ఫరోకు దేవుడే, ఐగుప్తులో ఉన్న ప్రజలకు దేవుడే. ఎవరు? అహరోను. దేవునిగా నియమించాడు ఆయన. ఏమైనా చేయొచ్చు, కానీ దేవుడు చెప్పిందే వారు చేశారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, కొన్నిసార్లు తొందరపడ్డారు, కానీ ఎక్కువసార్లు దేవుడు చెప్పిందే వారు చేశారు. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించింది నువ్వు చేయి. నువ్వు ఒక్కనివే పోవద్దు, నీ అన్న కూడా నీకు తోడుగా ఉంటాడని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే 14వ అధ్యాయంలో చూడండి, నిర్గమాకాండం 14లో ప్రభునందు ప్రేమైన వాళ్ళారా 31 చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలీయులు చేశారు. ఇజ్రాయేలు చూచిరి కదా. 10 అద్భుతాలు చేశాడు ఐగుప్తులో దేవుడు. ఆ 10 అద్భుతాలు ఇజ్రాయేలు చూశారు, ఐగుప్తులో ఉన్న ప్రజలు చూశారు, రాజైన ఫరో కూడా చూశాడు. వారందరూ చూశారు. దేవుడంటే ఏంటో, దేవుని శక్తి ఏ విధంగా ఉంటుందో అక్కడ అందరికీ తెలిసిపోయింది. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, 10 అద్భుతాలు దేవుడు చేశాడు. దేవుని మహిమ అక్కడ అందరూ ఆయన మహిమను గురించి విన్నారు. ఆయన శక్తి ఎంత గొప్పదో చూచారు. చూచిన ఇజ్రాయేలీయులు, ఆ ప్రజలు యెహోవాకు భయపడి అనే మాట కదా. ఆ 10 అద్భుతాలు చేసినప్పుడు ఇజ్రాయేలీయులు కూడా భయపడ్డారు, ఆ ప్రజలు కూడా భయపడ్డారు. ఎందుకు? దేవుడంటే భయం వచ్చింది. దేవుడు కాబట్టి ఇన్ని పనులు చేస్తూ ఉన్నాడు, ఇంకొకరైతే చేయలేరు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆ కార్యములను బట్టి దేవునికి భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. చాలామంది విశ్వసించారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, నమ్మిన నన్ను బట్టి, నమ్మిన నిన్ను బట్టి, నమ్మిన నా కుటుంబాన్ని బట్టి, నమ్మిన నీ కుటుంబాన్ని బట్టి అనేకులు దేవునికి భయపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచుతూ ఉన్నారా? అలా భయపడుతూ ఉన్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందే, తప్పదు. అక్కడ ప్రజలు భయపడ్డారు, ఇజ్రాయేలీలు భయపడ్డారు. పేలను రప్పేయడం అంటే చిన్న విషయమా? తూర్పు గాలి విసరడం అంటే చిన్న విషయమా? ఐగుప్తీయుల ప్రతి ఒక్కరి ఇంట్లో పుట్టిన ప్రతి మగ శిశువుని హతం చేశాడు దేవుడు. ఎవరి కోసం? ఇజ్రాయేలీల కోసం. కానీ ఇజ్రాయేలీలో ఎవరూ చనిపోలేదు, ఒక్క శిశువు కూడా చనిపోలేదు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, కప్పలను రప్పించాడు ఇజ్రాయేలీల కోసం, తన ప్రజల కోసం. 10 అద్భుతాలు ఆయన చేశాడు. వాటిని చూసి ఆ ప్రజలు భయపడ్డారు దేవుడంటే, ఇజ్రాయేలీలు భయపడ్డారు దేవుడంటే, ఆయన యందు నమ్మిక ఉంచారు. మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం భయపడుతూ ఉన్నామా దేవుడంటే? మన కుటుంబం భయపడుతుందా దేవుడంటే? మన కుటుంబాన్ని బట్టి, మనల్ని బట్టి ఇతరులు భయపడుతూ ఉన్నారా? వారి దేవుడు గొప్పవాడు, వారి దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, వారి దేవుడు మహోన్నతుడు. ప్రభునందు ప్రియులారా, వాస్తవానికి ఆ రిజల్ట్ రావాలి, కానీ ఆ రిజల్ట్ ఎక్కడా కనపడడం లేదని మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ కనపడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు కూడా అనేక అద్భుతాలు చేశాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశారు.
అనేకులు ఆయన్ను వెంబడించారు, విశ్వసించారు. తన వెంట ఉన్నవారే కాదు, వెంబడించిన వారు కూడా ఆయన్ను విశ్వసించారు. ప్రభునందు ప్రియులారా, మనలను కూడా అనుసరించేవారు, మనకు పరిచయం ఉన్నవారు, వారు కూడా మనల్ని బట్టి దేవునికి భయపడాలి. ఎలా భయపడతారు? మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మనలో ఉన్న సత్యమును బట్టి. ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడే వారికి భయం అవుతుంది, లేకపోతే భయం రాదు. జనరల్గానే మనం కనబడితే ఏం ఉపయోగం ఉంది? 20 ఏళ్ళ క్రితం నమ్మకం ఉంది నేను ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉంటే ఏం మార్పు లేదు. ఎవరూ భయపడరు, ఇంట్లో పిల్లలు భయపడరు, ఇంట్లో భార్య కూడా భయపడదు. నమ్ముకున్న సహోదరి కూడా తను రక్షింపబడినప్పటి నుంచి ముందు అట్లనే ఉండి ఇప్పుడు అట్లనే ఉంటే ఇంట్లో ఎవరు భయపడరు, వీధిలో ఎవరు భయపడరు. మార్పు రావాలి. నిన్ను బట్టి నీ దేవునికి భయపడాలి, నన్ను బట్టి నా దేవునికి భయపడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. ఆ తర్వాత మరొక మాట చూసుకుందాం. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ఇజ్రాయేలీల తప్పిదాలు ఏంటంటే, వారు మాటి మాటికి దేవుణ్ణి ఆయాసపరచిన వారే అని మనం చూస్తూ ఉన్నాం. మన దానియేలు పుస్తకంలో ఒక మాట చూసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో, ప్రభునందు ప్రియమైన వారలారా, 20వ వచనాన్ని చదువుకుందాం. 20-21 చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, పేజీ నంబర్ 741. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎలా పాపం చేస్తున్నాడంటే, దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును ఒప్పుకొనుచు అనే మాట. నా పాపమును ఒప్పుకొనుచు దేవుని విజ్ఞాపన చేయుచుంటిని అన్నాడు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ప్రారంభంలో మన బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దానియేలు ఆ పనే చేశాడు. ఆయన బలహీనతలను ఒప్పుకున్నాడు, ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆయనయే కాకుండా ఆ ఇజ్రాయేలీయుల జనము ప్రారంభము నుంచి చేసిన వాటిని కూడా ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ జరిగిన ఆశ్చర్య కార్యం చూడండి. 21లో, నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా, ఆయన దేవుని సన్నిధిలో పదాలు చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో పలుకుతూ ఉన్నాడు, మోకరిల్లుతూ ఉన్నాడు. అలా మోకరిల్లుతూ ఉండగా, అలా ప్రార్థన చేయుచూ ఉండగా అక్కడ జరిగిన అద్భుతం. మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఎంత మంచి మాట అండి! నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిన్ను ముట్టడానికి ఇష్టపడే దేవదూతలు ఉన్నారు. నీ ప్రార్థన ఎంత విలువైందో, నా ప్రార్థన ఎంత విలువైందో, ప్రభు పిల్లలు చేసే ప్రార్థనలు ఎంత విలువైనయో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసే ముందు నా పాపాలు ఒప్పుకోవాలి, నా పితరుల పాపాలు ఒప్పుకోవాలి. దానియేలు ఆ పనే చేశాడు. చేసి ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రోజుల్లో దర్శనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అనుభూతి, దేవుడు మనల్ని ఆవహించిన అనుభూతి, దేవుడు మనల్ని తాకిన అనుభూతి,
అక్కడ గబ్రియేలు దూత ఆయన్ను తాకినట్టుగా, కనపడినట్లుగా, ముట్టినట్టుగా కనబడింది. ఎప్పుడు? ప్రార్థనలో ఉన్నప్పుడు. మన ప్రార్థనలో ఆ అనుభవం మనకుందా? ప్రభువు నడిపిస్తున్నాడన్న అనుభవం, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడన్న అనుభవం, దేవుడు నడిపిస్తున్నాడన్న అనుభవం ప్రార్థన చేస్తూ ఉండగా కలుగుతుందా? పొందుతూ ఉన్నామా? అనుభవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనకు రావాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనకు రావాలి కాబట్టి ఆరాధనకు వస్తూ ఉన్నాం, ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లించాలి కాబట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కానీ నువ్వు చెల్లిస్తూ ఉండగా ఆ అనుభూతి నీకు కలుగుతూ ఉందా? ప్రార్థిస్తూ ఉండగా ఆ అనుభూతి పొందుతూ ఉన్నావా? కీర్తన పాడుతూ ఉండగా ఆ అనుభూతి వస్తూ ఉందా? ప్రభునందు ప్రేమైన వారలారా, ఆలోచన చేయాలి. దానియేలు అయితే ఆ అనుభవం పొందాడు. మరి మన మాట ఏంటి? పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఇక్కడ ఇజ్రాయేలీయుల దోషాన్ని దానియేలు ఎత్తి చూపుతూ ఉన్నాడు. చూడండి, ఇదే 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 13వ వచనం. మోసే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖనంలో అక్కడ ఇజ్రాయేలీల పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మోసే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతా మాకు సంభవించింది అంటున్నాడు. ధర్మశాస్త్రంలో ఇజ్రాయేలు గురించి వ్రాసిన కీడు అంతా మాకు సంభవించిందని ఎప్పుడు? కొన్ని తరాల తరువాత దానియేలు ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడు. ఆయన అప్పుడు చెప్పాడు, నిర్గమకాండంలో చెప్పాడు, సంఖ్యాకాండంలో చెప్పాడు, ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, లెవియ కాండంలో చెప్పాడు. అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నాం, మాకు ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. ఏం చేశారంట? మాకు సంభవించినను ఆ కీడంతా మేము మా చెడు నడవడి మానకపోతిమి. ఎంత బాధకరం! ఒకవైపు నా కుటుంబంలో నష్టం జరుగుతూ ఉంది, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అయినా కూడా నేను మానుకోవలసిన కీడును మానుకోవడం లేదు. ఎలా మేలు పొందుతాను? ఎలా క్షేమం పొందుతాను? అది మానుకున్నప్పుడే నేను క్షేమం పొందుతాను. ఆ కీడుకు దూరంగా ఉన్నప్పుడే నేను మేలు పొందుతాను. కీడు జరుగుతుంది, అపాయం జరుగుతుంది కుటుంబంలో, సమాజంలో, దేవుని ప్రజలలో, కానీ వారు చెడు నడవడి మానకపోతిమి అన్నాడు. చూడండి, మానకపోతే అదే ఫలితం, మానితే ఫలితం మారుతుంది, భవిష్యత్తు మారుతుంది, మాట మారుతుంది, తీరు మారుతుంది, ప్రవర్తన మారుతుంది, ప్రేమలో తేడా ఉంటుంది, అన్నీ మారుతాయి. రావలసిన కీడు దేవుడు తప్పించేస్తాడు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత కీడు జరుగుతూ ఉన్నా మేము చెడవనడిగా మానలేకపోతూ ఉన్నామే. నీ సత్యాన్ని అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, సత్యాన్ని అనుసరించి బుద్ధి తెచ్చుకోవలసిన వీళ్ళు దేవునితో కూడా సమాధాన పడలేకపోతూ ఉన్నారు. ఇంత నిరాశ, ఇంత నిస్పృహ మన జీవితాలలోకి ప్రవేశిస్తుంది అంటే అవకాశం మనమే ఇస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఆ 14వ వచనంలో చూస్తే, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక. మా దేవుడైన యెహోవా మాట మేము వినలేదు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట మేము వినలేదు. వినకపోతే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి, నేను అబద్ధం చెప్పానా? అబద్ధ ఫలితాన్ని నేను అనుభవించాలి. ఎందుకు? ఈయన న్యాయస్థుడు,
దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు. నీ హోదాను బట్టి, నీ ఆధిక్యతను బట్టి ఆయన ఎగ్జామ్షన్ ఇవ్వడు. అబద్ధం చెప్పానా ఆ ఫలితం అనుభవించాల్సిందే. ఎందుకంటే ఆయన న్యాయస్థుడై ఉండి అంటా ఉన్నాడు. సమస్త కార్యాలు గమనిస్తూ ఉన్నాడు. మాట వినడం లేదు, తీరు మారడం లేదు, ప్రవర్తన మారడం లేదు. అవిధేయత ఎక్కువైపోతుంది, అసమాధానం ఎక్కువైపోతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వార్లారా, అయితే అక్కడ సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాను. ఈరోజు ఒక తప్పు చేశాను, రేపొక తప్పు చేశాను, చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. న్యాయస్థుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. స్త్రీవైనా చూస్తాడు, పురుషుడైనా చూస్తాడు, నోటి మాటలను చూస్తాడు, వినేవాటిని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు, శరీర కార్యాలను చూస్తాడు, అన్నీ చూస్తాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన న్యాయస్థుడై ఉండి తగిన సమయము కనిపెట్టి, ఎంత మంచి మాట! ఏడ దెబ్బ కొట్టాలనో ఆడే దెబ్బ కొడుతూ ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఎవరిని? దేవుని ప్రజలనే. దెబ్బ కొట్టే విషయంలో వెనకడుగు వేయడు. మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 23:22లో ఆయన మోమాటము లేనివాడు. చంపాలని చూసేవారు, దోషం మోపాలని చూసేవారు, నిందలు వేయాలని చూసేవారే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. బోధకుడా, నువ్వు సత్యవంతుడవనియు. సత్యవంతుడని వారికి తెలుసు, కానీ అనుసరించడం లేదు, వెంబడించడం లేదు. నువ్వు మోమాటపడని వాడవని తెలుసు, కానీ వెంబడించడం లేదు, ఆయనకు లోబడ్డం లేదు, ఆయనను అనుసరించడం లేదు, ఆయన బోధను వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేవుని మార్గమును బోధించే విషయంలో నీవు ఎవరిని లెక్క చేయవని కూడా శాస్త్రులకు పరిచయులకు తెలుసు. మనం కూడా అదే విధంగా ఉండాలి. ఇంట్లో అయినా అదే విధంగా ఉండాలి, సంఘములోనైనా అదే ఉండాలి కదా. అదే 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పేది, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నా అంతరంగం చెడిపోయినా, నా చూపు చెడిపోయినా, నా ప్రవర్తన చెడిపోయినా, న్యాయవంతుడైన దేవుడు చూస్తూ చూస్తూ సమయము కనిపెట్టి, ఎంత మంచి మాట! సమయము కనిపెట్టి లేవలేని సమయంలో నిన్ను కొడతాడు. అదే అక్కడ ఉండేది. సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాను. న్యాయాధిపతుల గ్రంథంలో అదే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లేకపోతా ఉన్నారు, మాటి మాటికి దోషమే చేస్తూ ఉన్నారు. కానీ ఈ దేవుడు న్యాయవంతుడైన దేవుడు, ఎవరిని వదిలిపెట్టాడు. ప్రభువునందు ప్రియమైన వార్లారా, కాబట్టి ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఆయన న్యాయవస్తుడై ఉన్నాడు. సమయం కనిపెట్టి కీడు మా మీదికి రాజేసేవాడుగా ఉన్నాడు, రాజేశాడు. ప్రార్థనలో యథార్థత, ఇది యథార్థత, ఇంకొకటి కాదు. దానియేలు పాపం చేశాడో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ వ్రాశాడు, నా పాపమును ఒప్పుకొని, ప్రజల పాపములకు కూడా ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉండగా గాబ్రియేలు దూత దర్శనమై తాకిన అనుభూతి. ఒక్కసారన్నా ఈ అనుభవం నీవు నేను పొందామా? ప్రభువునందు ప్రియులారా, కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఉంటాం, సంఘ ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా, ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటాం. వేరి జనులే రారే, విజ్ఞాపనలకు జనులే రారే. ఏకాంత ప్రార్థనలోనన్నా ఈ అనుభూతి పొందుతూ ఉన్నావా? అది పొందనప్పుడు నీ ప్రార్థన, నా ప్రార్థన విలువేముంది? ఆలోచన చేయండి. ఆ అనుభూతి పొందినప్పుడే ఆ ప్రార్థనకు విలువ. నీ అభివృద్ధి, నా అభివృద్ధి, మన కుటుంబాల ఆత్మీయ అభివృద్ధి అంచెలంచెలుగా దేవుడు హెచ్చించడానికి
ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 40:31 చూడండి. యెషయా గ్రంథం 40:31 సమయం అంది, మనం ముగించుకుందాం. 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అన్నాడు కదా. గద్ద రెక్కల మీద నేను వారిని మోశాను అన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవునికి ఎవరు కావాలి? క్రీస్తు ప్రభువుకు ఎవరు కావాలి? సంఘంలో ఎటువంటి వారు ఉండాలి? విశ్వాసుల్లో ఎటువంటి వారు కావాలి దేవునికి? ఆలోచన చేయండి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఈ అనుభవం ఉందా మనకు? ఎదురు చూచామా? కోరహు కుమారులు రాశారు కీర్తన 84వ కీర్తన, 42వ కీర్తన, శ్రేష్టమైన కీర్తనలు. ప్రభునందు ప్రియులారా, ఆయన కొరకు ఎదురు చూచే అనుభవం ఎంత శ్రేష్టమైన అనుభవం! ఆలోచన చేయండి. నిజంగా నీవు నేను ఆయన కొరకు ఎదురు చూచే వారమైతే ఏం పొందుతామో? నూతన బలము పొందుతాము. ఏది ఆ నూతన బలము మనలో? చప్పటి పాటలు పాడడం నూతన బలమా? చప్పగా స్తుతులు చెల్లించడం నూతన బలమా? చప్పగా దేవుని సన్నిధికి రావడం నూతన బలమా? కలిసిమెలిసి కార్యాలు జరిగించలేకపోవడము నూతన బలమా? ఐక్యతలా లోపించడము నూతన బలమా? పలకరించుకోవడం నూతన బలమా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నిజంగా ఎదురు చూస్తే ఎలాంటి బలం పొందాలి? నూతన బలము పొందాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ అనుభవం కూడా మనలో ఉండాలి. ప్రార్థనలో ఆయన మనలను తాకిన అనుభవం, ఆ స్పర్శ, ఆ అనుభూతి మైమరిచిపోతాం అట్లే. అలాగే ఆయన కొరకు ఎదురు చూచే అనుభవం ఉన్నప్పుడు నూతన బలం నేను పొందాలి. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆ బలం పొందినప్పుడు ఏమవుతుందంట? వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు రెక్కలు చాపితే ఎలా పోతుంది చూసాం కదా, చిన్నతనంలో చూసాము. ఆ గద్దను పోలి, ఆ పక్షిరాజును పోలి ఇలా పోతూ ఉంటాం కదా బాల్యంలో. చిన్నతనంలో ఆటలు ఆడుకునేటి ఎలా ఆడుకున్నాం? గద్దలాగా పోవడం, ఎగురుకుంటా పోవడం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆ నూతన బలం నేను పొందాలి. నూతన బలం పొందినప్పుడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి. అంటే ఆకాశంలోకి పోవాలని కాదు, ఉన్నతమైన స్థలముల మీదికి వెళ్ళాలి, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి, దేవుడు హెచ్చించే స్థితిలోకి ఉండాలి. అది లేనప్పుడు ఆయన నిన్ను హెచ్చించాడు, నన్ను హెచ్చించాడు. అంతే కదా. పరీక్ష రాసినాక పాస్ అన్న కావాలా, ఫెయిల్ అన్న కావాలా? ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆ నూతన బలం పొందాలా. పొందితే పక్షిరాజు వలె పైకి ఎగరాలంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. నహూము గ్రంథంలో, యెషయా గ్రంథంలో, రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట కనపడుతుంది మనకు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి, అవి పర్వతముల మీద కనపడతాయి. కానీ ఆ వరం అందరికీ లేదు. సువార్త చెప్పడం, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం మరణించాడు, లేఖనాలు చెప్పినట్లు ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు లేచాడు. ఇదే సువార్త. ఆయన గురించి చెప్పిన మాటలు చెప్పేవారి పాదాలు పర్వతముల మీద కనపడతాయంట. ఎంతమందికి చెప్తూ ఉన్నాం సువార్త? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ప్రభువు అన్న మాట తను వెంబడించే వారితో, నేను మిమ్మును అనాథలనుగా విడువను అన్నాడు. నువ్వెప్పుడూ అనాథవు కావు, నేనెప్పుడూ అనాథను కాను.
ఆయన మనకిచ్చిన వాగ్దానం. నాకెవ్వరూ లేరని ఎప్పుడూ నేను అనుకోకూడదు. ఆయన మనలను అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. గద్ద రెక్కల మీద మోసినట్లు మనల్ని మోస్తూ ఉన్నాడు. మోశాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. మోశాడు కాబట్టే ఆయన యందు విశ్వాసం ఉంచగా మనల్ని పాపము నుండి విడిపించాడు, విమోచించాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు. ఈరోజు పవిత్రమైన దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆ దేవాది దేవుని ఉచితమైన మహాకృప. ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన కృప. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిచర్యలో ఉన్నామంటే ఆయన దయ. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. గద్ద రెక్కల మీద తన పిల్లలను మోసినట్లు ఆయన మనలను మోయిచునే ఉన్నాడు. అది దేవుని ప్రేమ. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా, ఆయన కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందాలి. నూతన బలం పొందినవారు పక్షిరాజుల వలె పైకి ఎగరాలి. అంటే ఉన్నతమైన స్థానాల్లో దేవుడే నన్ను ఉంచుతాడు, ఆయనే నిలబెడతాడు. కాబట్టి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమ కొరకు మరింత పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దేవుడి ఈ కొద్ది తలంపులు మన కొరకై దీవించునుగాక.